హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ నేను వచ్చైతే 5 డేస్ అయిపోయింది. బట్ నాకు వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వలేదు. నేను అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదు. ఎయిర్పోర్ట్లో కానీ ఇంకా దిగిన తర్వాత కానీ బయట ఈ 3-4 డేస్లో కూడా నేను అసలు వీడియోస్ ఫొటోస్ అట్లా ఏం తీయలేదు. నేను కొంచెం జాయినింగ్ ఫార్మాలిటీస్ అట్లా క్లయింట్ ఆఫీస్ మా ఆఫీస్లో అట్లా కొంచెం బిజీ ఉండే. సో నాకు ఈ యాక్చువల్గా సాటర్డే సండే వీక్ ఆఫ్ వచ్చింది, ప్లస్ చైనీస్ న్యూ ఇయర్ అనమాట ఇక్కడ. సో అందువల్ల కొంచెం టైం దొరికింది. అందుకోసం నేను వీడియో చేయగలిగాను అనమాట. సాటర్డే అంతా ఇంకా పడుకోవడం, రెస్ట్ తీసుకోవడానికే సరిపోయింది. సో అందుకే ఈ వీడియో నిన్న తీసింది యాక్చువల్గా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఉండే దగ్గరలోనే మనకి ఇండియన్ గ్రోసరీస్ కానీ ఇండియన్ షాప్స్ అట్లా అవన్నీ ఉండేది. రెస్టారెంట్స్ అట్లా ఇండియన్ రెస్టారెంట్స్ ఉండేది. ఒక ప్లేస్ ఉంది, లిటిల్ ఇండియా అని చెప్పేసి. ఆ ప్లేస్ కూడా నేను మోస్ట్లీ ఈ హోటల్లో ఉన్న టైంలోనే కవర్ చేస్తాను. ఈ ఒక 14 డేస్ మాత్రమే నేను ఈ హోటల్లో ఉంటాను. తర్వాత మేము అయితే హౌస్ సర్చింగ్లో ఉన్నాము. సో వన్స్ హౌస్ సర్చ్ అయిన తర్వాత ఈ 14 డేస్ అయిపోయేటప్పటికి నేనైతే హౌస్కి షిఫ్ట్ అవుతాను. తర్వాత వీడియోస్ అయితే మీరు అక్కడి నుంచి చూడగలుగుతారు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియోస్ అయితే నేను ఇక్కడ ఏమైనా కవర్ చేయగలిగితే నేను ట్రై చేస్తాను. రేపైతే మేము మురుగన్ టెంపుల్ ఒకటి ప్లాన్ చేసాము. సో పాసిబుల్ అయితే నేను ఏమైనా కొన్ని క్లిప్స్ తీసి ఒక వీడియో అయితే పెట్టగలుగుతాను, చూస్తాను ఫ్రెండ్స్. అలానే మీరందరూ నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీకు వీడియో నచ్చింది లేదు, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే నేను ఈ వీడియోలో నేను ఉంటున్న రూమ్ టూర్ అయితే కవర్ చేస్తాను. ఈ రెస్టారెంట్లో నా రూము, ఇంకా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవి అట్లా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి హోటల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది సిటీ సెంట్రల్ అంటారు, కేఎల్సిసి కులాలంపూర్ సిటీ సెంట్రల్. ఆ పైన ఒక బ్రిడ్జ్ కనిపించింది కదా, మేము ఉన్న బిల్డింగ్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్లో నుంచి మెట్రో కనెక్టెడ్ ఉంటుంది. ఇక్కడ మెట్రోని వచ్చి ఎల్ఆర్టీ అంటారు. నేనున్న హోటల్ నేమ్ వచ్చి ఈఎస్టీ. సో అక్కడే మీకు అదే బోర్డు చూపించాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగానే ఫస్ట్ రిసెప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ రిసెప్షన్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ ఒక వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. అక్కడ మన కోసం ఎవరైనా విజిటర్స్ అట్లా వచ్చినప్పుడు సో వాళ్ళు కూర్చోడానికి అట్లా కొన్ని సోఫాస్ అవి అరేంజ్ చేసి అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ అయితే ఈ రూమ్ని విజిటింగ్ హాల్ లాగా ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో. సో ఇక్కడ నుంచి మనమైతే మన ఫ్లోర్ వచ్చేసి 29th అనమాట. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఒక డోర్ ఉంది కదా, ఈ లాబీలో నుంచి మనం లిఫ్ట్ తీసుకొని 29th ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది నేనైతే లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఒక యాక్సెస్ కార్డ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి. ఆ యాక్సెస్ కార్డ్ నుంచి మనం యాక్సెస్ చేయగలుగుతామని చూడండి. ఈ యాక్సెస్ కార్డ్ వచ్చేసి ఆ బ్లాక్ స్క్రీన్ దగ్గర పెడితే అప్పుడు మనం అయితే ఏ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఫ్లోర్ నెంబర్ అయితే క్లిక్ చేయాలి. సో అందరికీ మళ్ళీ యాక్సెస్ ఉండదు. ఇప్పుడు నేను 29th ఫ్లోర్లో స్టే తీసుకున్నాను కనుక నా అకామిడేషన్ అక్కడ ఉంది కనుక సో నాకు ఆ యాక్సెసిబిలిటీ ఉంటుంది. జస్ట్ మనం సేమ్ అలాగే కిందికి వెళ్ళాలి అంటే సేమ్ ఆ బ్లాక్ స్క్రీన్ దగ్గర క్లిక్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ జీ అని పెట్టేస్తే కిందకి వెళ్ళిపోతాం అనమాట. అట్లానే మీకు ఒకటి చూపిద్దామనేసి యాక్చువల్గా చెప్పాను. ఇక్కడ చూడండి, మీకు 33 తర్వాత 33A, 23 తర్వాత 23A, అలాగే 13 తర్వాత 13A, 3 తర్వాత 3A అలా ఉన్నాయి కదా. ఇక్కడ 4 అనేది వీళ్ళకి ఇష్టం ఉండదంట నెంబర్ అనేది. సో అందుకే 4 నెంబర్ అనేది ఉండదన్నమాట. సో అట్లా అని ఎవరో చెప్పారనమాట. సో ఇప్పుడైతే నేను 29th ఫ్లోర్ నుంచి నా రూమ్కి అయితే మీకు తీసుకెళ్తాను, మేము చూపిస్తాను. సో అక్కడ ఒక డోర్ ఉంది కదా, ఈ మొత్తం 6 స్లిప్స్ అవి ఉంటాయి. మనం ఈ డోర్లో నుంచి బయటకు వచ్చేస్తే మనకి రూమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. నాది లాస్ట్ అనమాట 22. నెక్స్ట్ ఇంకా నేనైతే రూమ్లోకి లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చిన తర్వాత చూడండి, మీకు లెఫ్ట్ సైడ్ అయితే కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు. ఈ కబోర్డ్స్లో ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే కబోర్డ్ సెట్లలో వేట్లోనూ ఏమీ యూజ్ చేయలేదు. ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది ఈ కబోర్డ్లో. నెక్స్ట్ ఇంకో కబోర్డ్లో వచ్చేసి హెయిర్ డ్రయర్, ఇంకా ఐరన్ బాక్సు, ఐరన్ చేసుకోవడానికి ఆ టేబుల్ లాంటిది అవన్నీ పెట్టారు. బట్ ఇప్పటివరకు అయితే నేను ప్రస్తుతానికి ఏమీ యూజ్ చేయలేదు అసలు. నా లగేజ్ కూడా నేను ఏమీ అసలు సర్దలేదన్నమాట బ్యాగ్స్లోకి. నెక్స్ట్ వచ్చేసి ఈ కబోర్డ్స్ పక్క నుంచి మనకి వాష్రూమ్కి అయితే ఫెసిలిటీ పెట్టారు. జస్ట్ చిన్న సందులా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఒక ఫోన్ కూడా అవైలబిలిటీ ఇచ్చారు. అట్లానే
ఇక్కడ లెఫ్ట్ సైడు ఈ కార్నర్ ఈ మధ్యలో వాష్రూమ్ అయితే వచ్చేసింది. సో వాష్రూమ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా వాష్రూమ్లో చూపించడానికి ఏముంటుంది, జస్ట్ అట్లా అయితే ఉంది వాష్రూమ్. ఇక్కడ ఒక షింక్ ఇచ్చారు, మిర్రర్ అట్లా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హాట్ వాటర్కి కూడా ఒక బటన్ అయితే ఉంది, హాట్ వాటర్ రావడం కోసం. సో అదనమాట. ఇది వచ్చేసి నేను ఇండియా నుంచి తీసుకొచ్చిన లగేజ్. నేనైతే ఏమీ సర్దలేదు, నాకు అవసరమైనవి తీసుకుంటున్నాను, మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట. సో ఎందుకు ఈ 14 డేస్ కోసం మళ్ళీ మన హౌస్ తీసుకున్న తర్వాత అప్పుడు సర్దుకుందాం అనేసి నేనైతే సర్దలేదు. చూడండి, అట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కబోర్డ్స్, దెన్ వాష్రూమ్, దెన్ ఇక్కడికి వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ కంపార్ట్మెంట్లో పైన అయితే ఫస్ట్ సింక్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్టవ్ అయితే ఇచ్చారు, అట్లనే ఒక కెటిల్ ఇచ్చారు, అండ్ మైక్రో ఓవెన్ కూడా ప్రొవైడ్ చేశారు. అట్లనే మనకి ఇదనమాట, ఇట్లా ఎలక్ట్రిక్ స్టవ్, ఇంకా కొన్ని డిషెస్ అట్లా అయితే ఇచ్చారు. చాలా తక్కువ ఇచ్చారు కుకింగ్కి, జస్ట్ లైట్ కుకింగ్ కోసమే అంతవరకే. నేను కూడా ఇంకా ఏమి అడగలేదు వాళ్ళని ఎక్స్ట్రా ఏమి కావాలి అనేసి. సో ఈ 14 డేస్ కోసమే కదా అనేసి మేము మ్యాక్సిమం ఫస్ట్ 3 డేస్ బయటనే తిన్నాను. సో ఈరోజే కొంచెం ప్రిపేర్ చేశాను అంతే. సో ఇక్కడ చిన్న మినీ బార్ అని చెప్పేసి ఆ డ్రింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు కదా, ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జబుల్ అనమాట. సో హోటల్ రూమ్ బిల్లులో అయితే యాడ్ అవ్వవు ఇవన్నీ. డ్రింక్స్ అవి కొన్ని కూల్ డ్రింక్స్ అవి అట్లా ఇంకొన్ని యాడ్ చేశారు, చిప్స్ అట్లా అవి కూడా యాడ్ చేశారు. సో అవన్నీ ఛార్జబుల్ అనమాట. ఇంకా నేను దాని లోపల కొన్ని నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన స్వీట్స్, ఇంకా పిక్కలు అవి అయితే పెట్టాను నేను. సో ఆ స్నాక్స్ చూపించాను కదా, అవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ అంటే జస్ట్ అవి అక్కడ పెట్టారు, డిపాజిట్ అమౌంట్లో నుంచి కట్ చేస్తారనమాట ఇన్ కేస్ మనం ఏదైనా యూజ్ చేస్తే. ఇక్కడైతే డైలీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్, నేను అందుకే ఒక గొడుగు కూడా కొన్నాను. సో నెక్స్ట్ అయితే కిచెన్ ప్లాట్ఫామ్, దాని తర్వాత మనకి లంచ్ డిన్నర్ చేయడానికి అట్లా ఒకటి కూడా ఇచ్చారు. అట్లా దాని తర్వాత సోఫాకి ఆపోజిట్లో టీవీ అయితే ఇచ్చారు. ఇంకా మనకి వేరే ఏం ఛానల్స్ రావు కదా ఇక్కడ. సో నెట్ఫ్లిక్స్లో అయితే ఏదో సినిమా పెట్టాను. సో ఇక్కడ నాకు నచ్చిన పార్ట్ అయితే ఇది ఒక పెద్ద విండో అయితే ఉంది, ఓపెన్ లైక్ డోర్ అయితే ఉండింది. ఇక్కడ నుంచి బాల్కనీలోకి యాక్సెస్ ఉందన్నమాట. సో బాల్కనీలో ఒక టేబుల్ ఇంకా 2 చైర్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి అయితే బాల్కనీ నుంచి నా రూమ్ నుంచి 29th ఫ్లోర్ అనమాట ఇది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో మీకు క్లోజప్లో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. బాగుంది. రూమ్ నుంచి అయితే బయట నుంచి అయితే చాలా నీట్గా, అంటే యాక్చువల్గా వర్షం పడింది, సో అందుకే అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో దాని తర్వాత యాక్చువల్గా నైట్ 12 o'clockకి వాళ్ళ చైనీస్ న్యూ ఇయర్. సో నైట్ 12కి కొంచెం క్రాకర్స్ అవి కాలుస్తుంటే అప్పుడు కొంచెం చిన్న క్లిప్స్ అయితే తీశాను. అలాగే ఇది నైట్ వ్యూ అనమాట, ఇదే బాల్కనీలో నుంచి జస్ట్ నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. యాక్చువల్గా చాలాసేపు అయితే క్రాకర్స్ కాల్చారు, బట్ నేను కిందకు వచ్చేసరికి ఎక్కువ నేను క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో నేను పైనుంచి కిందకు వచ్చేసి చూసి నేను వీడియో ఆన్ చేసేటప్పటికి క్రాకర్స్ ఇంకా టైం అయిపోయింది, ఒక 10 minutes పైననే చేశారు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఈ చైర్స్ టేబుల్ వెనకాల ఒక డోర్ ఉంది, అక్కడ ఒక వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా నేను ఇప్పుడు వరకు అయితే యూస్ చేయలేదు, చేయాలి ఇంకా. సో ఇది ఫ్రెండ్స్, ఇది బాల్కనీ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ రూమ్లోకి వచ్చేసి ఇలాగా ఉంది కదా ఎంట్రీ. నెక్స్ట్ వాష్రూము, కిచెన్ ఏరియా, దెన్ టీవీ, సోఫా ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు పైకి అయితే వెళ్దాము. బెడ్ అయితే పైన ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఇక్కడ కార్నర్లో మనకి స్టెప్స్ ఇచ్చారు. ఈ స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళామంటే కనుక ఇక్కడ బెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడైతే మొత్తం ఎక్కువ టేబుల్ ఫ్యాన్సే కనిపిస్తున్నాయి, పైన ఫ్యాన్స్ అయితే సీలింగ్ ఫ్యాన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కబోర్డ్స్ అయితే చాలా ఇచ్చారు, బట్ నేనైతే ఏం యూజ్ చేయలేదు. మేబీ లాంగ్ స్టే ఉండే వాళ్ళకి కూడా బాగానే ఉంటుందన్నమాట ఈ ప్లేస్ అయితే. సో కబోర్డ్స్ అవి బాగా ఇచ్చారు. బెడ్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్స్ అయితే ఇచ్చారు. సో అన్ని రూమ్స్ అయితే ఇట్లా లేవు, కొన్ని రూమ్ మా ఫ్రెండ్స్కి ఇచ్చిన రూమ్లో అయితే ఈ పైన కబోర్డ్ అయితే లేదు. బెడ్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. అట్లానే పైన ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు, సీలింగ్ ఫ్యాన్స్ అయితే లేదు. కింద ఏసీ అయితే కింద ఉందన్నమాట. ఇంకా కింద ఏసీ ఆన్ చేసుకొని కావాలంటే ఫ్యాన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. నేను వచ్చిన ఫస్ట్ 2 days అయితే కొంచెం హాట్గా ఉంది, కానీ నిన్న ఈరోజు అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉంది, అప్పుడప్పుడు మధ్యలో పడుతుంది, వస్తుంది, ఆగుతుంది, అట్లా చల్లగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో.
నచ్చిందనే అనుకుంటున్నాను. సో, మీకైతే నచ్చింది, ఏమైంది, ఎలా ఉంది అనేది కమెంట్స్‌లో అయితే చెప్పండి. అలానే నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌కి. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్‌లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దాము. మోస్ట్‌లీ నెక్స్ట్ వీడియో నేను చూస్తాను. మురుగన్ టెంపుల్ ఆర్ లిటిల్ ఇండియా ఏదైనా ఒక వీడియో అయితే పెట్టడానికి ప్లాన్ చేస్తాను నెక్స్ట్ వీక్. ఒక 1 వీక్ లోపే. చెప్పాను కదా, నేను కొంచెం ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది నాకు. సో, బిజీగానే ఉంటుంది. వీక్లీ 1 ఆర్ 2 నేను ప్లాన్ చేస్తాను వీడియోస్ అయితే. షార్ట్స్ అయితే నాకు కుదిరినప్పుడు పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.